నమస్కారం. ఏడీబీ వార్తల్లోకి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. బాల్య వివాహాల నిరోధానికై అనేక చట్టాలు. ప్రజల్లో అవగాహన పెంచాలన్న జిల్లా జడ్జి ప్రియదర్శిని. 4 రోజుల పాటు బాల్య వివాహాల నివారణకై పలువురికి అవగాహన. రెండవ రోజు కొనసాగిన నామినేషన్ల ప్రక్రియ. తొలి విడత 6 మండలాల్లో ఎన్నికల సందడి. జెడ్పీటీసీ, ఎంపీటీసీలకు నామినేషన్లు దాఖలు చేసిన అభ్యర్థులు. న్యాయవాదుల సమస్యల పరిష్కారానికై ప్రత్యేక కృషి. తెలంగాణ బార్ కౌన్సిల్ సభ్యులు, హైకోర్టు ప్లీడర్ జయాకర్ వెల్లడి. జిల్లా బార్ కౌన్సిల్ సభ్యులతో పలు అంశాలపై చర్చ. బాల్య వివాహాలను ప్రోత్సహించే వారిపై కఠిన చర్యలు తప్పవని జిల్లా ప్రధాన న్యాయమూర్తి ప్రియదర్శిని స్పష్టం చేశారు. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యాలయంలో మంగళవారం నిర్వహించిన అవగాహన సదస్సులో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొని బాల్య వివాహాల నిరోధ చట్టం తదితర అంశాలపై అవగాహన కల్పించారు. బాల్య వివాహాల నిరోధానికి ప్రతి ఒక్కరూ తమ వంతుగా సహకరించాలని, బాల్య వివాహాలపై సమాచారం తెలిసి ఉంటే వెంటనే అధికారులను సంప్రదించి సమాచారాన్ని అందించాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి ప్రియదర్శిని పేర్కొన్నారు. జిల్లా కేంద్రంలోని న్యాయ సేవాధికార సంస్థ కార్యాలయంలో మంగళవారం నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు. బాల్య వివాహాల నిరోధానికై తీసుకోవలసిన చర్యలపై 4 రోజుల పాటు నిర్వహించనున్న ఈ సదస్సులో తొలి రోజు బ్రాహ్మణ అర్చకులతో కలిసి సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో డిఎల్ఎస్ఏ కార్యదర్శి జీవన్ కుమార్, బార్ అసోసియేషన్ అధ్యక్షులు మోహన్ సింగ్ తదితరులు పాల్గొన్నారు. ముందుగా వందే మాతర గీతాన్ని ఆలపించి జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం బాల్య వివాహాల నిరోధ చట్టం తదితర అంశాలపై అవగాహన కల్పించారు. ఒక ప్రోగ్రామ్ ఒక 4 days జరుగుతుంది. అది మేడం గారు కార్యక్రమానికి రథసారథి. ఈ మేరకు జిల్లా ప్రధాన న్యాయమూర్తి ప్రియదర్శిని మాట్లాడుతూ దేశంలో 50% బాల్య వివాహాలను చేస్తున్నారని గణాంకాలు చెప్తున్నాయని, వాటి నివారణకు ప్రతి ఒక్కరూ సహకరించాలని అన్నారు. 2006లో రూపొందించిన బాల్య వివాహ నిరోధ చట్టం ప్రకారం 2 సంవత్సరాల జైలు శిక్షతో పాటు ₹1,00,000 జరిమానా సైతం విధించవచ్చని పేర్కొన్నారు. చట్టం ఉన్నప్పటికీ బాల్య వివాహాలు తగ్గడం లేదని, వీటి వల్ల వివాహం చేసుకున్న అమ్మాయిలు అనేక సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుందని వివరించారు. ఎక్కడైనా బాల్య వివాహం చేస్తే సత్వరమే స్థానిక అధికారులను సంప్రదించాలని, లేని పక్షంలో కోర్టును సంప్రదిస్తే సుమోటాగా స్వీకరించి వివాహాన్ని రద్దు చేసే ఆస్కారం ఉందని తెలిపారు. బాల్య వివాహాలను ప్రోత్సహించే వారిపై సైతం కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేశారు. ఈ బాల్య వివాహాలకు సంబంధించినటువంటి కార్యక్రమాన్ని రూపొందించడానికి ముఖ్యమైన విషయం ఏంటంటే, మన భారతదేశంలో 50% వివాహాలు బాల్య వివాహాలు జరుగుతుందని గణాంకాలు చెబుతున్నాయి. మేము చాలా రోజుల నుంచి వీటి గురించి ఏదైనా కార్యక్రమం చేపడదామని చెప్పి ఉద్దేశంతో ఉన్నాము. అదే సమయంలో మహిత అనే ఒక టీం వాళ్ళు హైకోర్టు ద్వారా వాళ్ళు పరిచయం అవ్వడం జరిగింది. స్టేట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ వాళ్ళ సర్వీసెస్ రిప్లేస్ చేసుకోవాలని చెప్పడంతో ఈ మహిత టీంతో సంయుక్తంగా ఈ కార్యక్రమాన్ని మేము నిర్వహించడం జరుగుతుంది. అయితే ఈ బాల్య వివాహాలు పెరిగిపోతూ ఉన్నాయని అందరికీ తెలుసు. ఏంటంటే చట్టం 1959లో చట్టం ఏర్పడింది. ఎందుకంటే బాల్య వివాహాలు పెరుగుతున్నాయి, దానివల్ల ఉన్నటువంటి కాన్సిక్వెన్సెస్ గురించి చాలామంది పోరాడి చట్టాలు రూపొందించారు. అయితే అప్పట్లో చట్టం అది వీక్గా ఉంది. మ్యారేజ్ ఏజ్ కానీ అలాగే పనిష్మెంట్స్ చాలా వీక్గా ఉండడంతో దానిలో కొన్ని అమెండ్మెంట్స్ జరిగి 2006లోని చట్టం ఫ్రెష్గా రావడం జరిగింది. దాంట్లోని 2 సంవత్సరాలు జైలు శిక్ష మరియు ₹1,00,000 జరిమానా అని చెప్పి చట్టం రూపొందించడం జరిగింది. చట్టం ఉన్నప్పటికీ కూడా బాల్య వివాహాలు తగ్గడం లేదు. ఎందుకంటే ఇది ఒక సాంప్రదాయంగా భారతదేశంలో చాలా కాలం నుంచి రావడం ఉంది. రెండోది ఏంటంటే, చిన్నప్పుడే పెళ్లి చేసినట్టయితే పిల్లలకి కొంచెం ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్స్లో ఎదుగుతున్నప్పుడు ఏమైనా లవ్ మ్యారేజెస్ చేసుకుంటారు, కులాంతర కానీ మతాంతర వివాహాలు చేసుకుంటారు ఏమో ప్రేమతో కొంతమంది, లేదా వాళ్ళ కుటుంబంలోనే వాళ్ళ ఆస్తిపాస్తులు బయటకు వెళ్ళిపోకుండా మేనర్గాలు ఇలాంటి వాళ్ళకి వివాహం చేయడం, ఇవన్నీ కూడా కారణాలు ఉన్నాయి. కారణాలు అనేవి అనేకం. అది సాంప్రదాయం కొంతమంది కూడా. సో ఇవన్నీ ఏంటంటే నష్టపోయేది ఎవరంటే ఈ బాల్య వివాహాలు చేసుకున్నటువంటి ఆ అమ్మాయిలు.
లోక్సభ ఎన్నికల్లో వినియోగించిన ఈవీఎం వీవీప్యాట్ యంత్రాలు స్ట్రాంగ్ రూమ్లలో భద్రంగా ఉన్నాయని కలెక్టర్ దివ్యాదేవరాజన్ పేర్కొన్నారు. కలెక్టర్ ఛాంబర్లో మంగళవారం వివిధ రాజకీయ పార్టీ నాయకులతో కలిసి ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె పాల్గొని పలు వివరాలను వెల్లడించారు. ఇటీవల జరిగిన లోక్సభ ఎన్నికల్లో వినియోగించిన ఈవీఎం వీవీప్యాట్ యంత్రాలు స్ట్రాంగ్ రూమ్లలో భద్రంగా ఉన్నాయని జిల్లా కలెక్టర్ దివ్యా దేవరాజన్ పేర్కొన్నారు. కలెక్టరేట్ కార్యాలయంలోని తన ఛాంబర్లో మంగళవారం గుర్తింపు పొందిన వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ లోక్సభ ఎన్నికలలో 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో వినియోగించిన ఈవీఎం వీవీప్యాట్ యంత్రాలను స్థానిక టీటీడీసీ, పాలిటెక్నిక్ కళాశాల, సాంఘిక సంక్షేమ శాఖ బాలికల రెసిడెన్షియల్ కళాశాలల్లో 3 అంచెల భద్రతలో స్ట్రాంగ్ రూమ్లలో భద్రపరచడం జరిగిందని తెలిపారు. అనంతరం ఆర్డీఓ సూర్యనారాయణతో కలిసి వివిధ రాజకీయ పార్టీల నేతలు ఎన్నికల్లో వినియోగించిన యంత్రాలను భద్రపరిచిన కేంద్రాల వద్ద పరిశీలించారు. ఇదిలా ఉంటే సోమవారం రాత్రి 11 గంటలకు జిల్లా కలెక్టర్ దివ్యా దేవరాజన్, ఎస్పీ విష్ణువారియర్లు ఈవీఎం వీవీప్యాట్లు భద్రపరిచిన స్ట్రాంగ్ రూమ్ల వద్ద ఆకస్మికంగా తనిఖీలు చేపట్టి భద్రతా అంశాలపై పరిశీలించారు. ప్రాదేశిక ఎన్నికల నామపత్రాల స్వీకరణ పర్వం కొనసాగుతోంది. 2వ రోజైన మంగళవారం ఆయా పరిషత్ కార్యాలయాల వద్ద అభ్యర్థులు, వారి అనుచరగణంతో సందడి నెలకొంది. వివిధ రాజకీయ పార్టీలతో పాటు స్వతంత్ర అభ్యర్థులు సైతం జిల్లా, మండల పరిషత్ స్థానాలకు నామపత్రాలను రిటర్నింగ్ అధికారులకు అందజేశారు. ప్రాదేశిక ఎన్నికల్లో ముఖ్య ఘట్టమైన నామినేషన్ల పర్వం కొనసాగుతోంది. ఈ నెల 24 వరకు నామినేషన్లను స్వీకరించనుండగా మంగళవారం పలువురు అభ్యర్థులు తమ నామపత్రాలను రిటర్నింగ్ అధికారులకు అందజేశారు. నామపత్రాల స్వీకరణ కొనసాగుతుండటంతో ఆయా మండల పరిషత్ కార్యాలయాల వద్ద సందడి నెలకొంది. అభ్యర్థులు, వారి అనుచరులతో కార్యాలయాల పరిసర ప్రాంతాలలో కోలాహలం నెలకొంది. ఇక పోలీసులు పటిష్ట బందోబస్తు చర్యలు చేపట్టారు. కార్యాలయాలకు 100 మీటర్ల లోపు భద్రతను పటిష్టం చేశారు. జిల్లాలో తొలి విడత బేలా, జైనత్, తాంసీ, ఆదిలాబాద్ గ్రామీణం, మావల, భీంపూర్ మండలాల అభ్యర్థుల నుంచి నామపత్రాల స్వీకరణకు 4 మండలాల్లో కేంద్రాలు ఏర్పాటు చేశారు. పాత మండలాలకు ఎక్కడికక్కడే కేంద్రాలున్న భీంపూర్ అభ్యర్థులకు తాంసీలో, మావల మండల అభ్యర్థులకు ఆదిలాబాద్ మండల కార్యాలయంలో ప్రత్యేక కేంద్రం ఏర్పాటు చేసి నామపత్రాలు స్వీకరించారు. అన్ని చోట్ల జెడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాల కోసం ప్రత్యేకంగా నియమించిన రిటర్నింగ్ అధికారులకు అభ్యర్థులు నామపత్రాలు అందజేశారు. ఉదయం 10:30 నుండి సాయంత్రం 5 గంటల వరకు అధికారులు నామపత్రాలను స్వీకరించారు. తొలి రోజు జెడ్పీటీసీ స్థానాలకు 4 నామినేషన్లు దాఖలు కాగా ఎంపీటీసీ స్థానాలకు 16 నామినేషన్లు దాఖలయ్యాయి. రెండవ రోజైన మంగళవారం కాంగ్రెస్ పార్టీ ఎంపీటీసీ అభ్యర్థి రవితేజ తన నామపత్రాలను రిటర్నింగ్ అధికారికి అందించారు. యాపల్గూడ ఎంపీటీసీ అభ్యర్థిగా ఆయన నామపత్రాలను దాఖలు చేశారు. మరోవైపు బేలా మండలంలోని 2వ రోజు మొత్తం 7 ఎంపీటీసీ స్థానాలకు అభ్యర్థులు దాఖలు చేశారు. తొలి రోజు ఒకే ఒక నామినేషన్ దాఖలు కాగా 2వ రోజు 8 మంది అభ్యర్థులు తమ నామినేషన్ పత్రాలను రిటర్నింగ్ అధికారులకు అందజేశారు. మరోవైపు తొలి విడత ఎన్నికలు జరగనున్న భీంపూర్, తాంసీ మండలాల్లో సైతం నామపత్రాల స్వీకరణ ప్రశాంతంగా కొనసాగుతోంది. టీఆర్ఎస్ పార్టీ భీంపూర్ మండల జెడ్పీటీసీ అభ్యర్థిగా విశ్రాంత ఉపాధ్యాయుడు కుమ్రా సుధాకర్ నామినేషన్ వేశారు. ఆయన వెంట రైతు సమన్వయ సమితి జిల్లా అధ్యక్షులు అడ్డి భోజారెడ్డి తదితరులు కలిసి వచ్చి నామపత్రాలను రిటర్నింగ్ అధికారికి అందించారు. కాంగ్రెస్ పార్టీ నుండి భీంపూర్ జెడ్పీటీసీ అభ్యర్థిగా అన్ను పటేల్ నామినేషన్ దాఖలు చేశారు. సోమవారం సాయంత్రం తాంసీ మండల జెడ్పీటీసీ అభ్యర్థిగా బీజేపీ పార్టీ నుండి సామ సంతోష్ రెడ్డి నామినేషన్ సమర్పించారు. మొత్తంగా తాంసీ, భీంపూర్ మండలాల నుండి జెడ్పీటీసీ స్థానానికి 2, ఎంపీటీసీలకు 11 నామినేషన్లు దాఖలైనట్లు ఎంపీడీఓ భూమయ్య పేర్కొన్నారు. ఆదిలాబాద్ పట్టణంలోని ప్రధాన తపాలా కార్యాలయంలో మంగళవారం రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. ఈ శిబిరంలో పాల్గొన్న పలువురు పోస్టల్ ఉద్యోగులు రక్తదానం చేసి తమ ఉదారతను చాటుకున్నారు.
ఈ కార్యక్రమంలో పలువురు పోస్టల్ శాఖ అధికారులు, ఉద్యోగులు పాల్గొన్నారు. ఆదిలాబాద్ పట్టణంలోని ప్రధాన తపాలా కార్యాలయంలో మంగళవారం రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు పోస్టల్ ఉద్యోగులు రక్తదానం చేసి తమ ఉదారతను చాటుకున్నారు. ఈ కార్యక్రమంలో హెడ్ ఆఫీస్ పోస్ట్ మాస్టర్ రామారావు, అధికారులు మహేందర్, జగదీష్, నితిన్ తదితరులు పాల్గొన్నారు. రిమ్స్ ఆసుపత్రి సూచనల మేరకు ఈ శిబిరాన్ని ఏర్పాటు చేయగా ఇందులో సుమారు 14 మంది ఉద్యోగులు రక్తదానం చేశారు. ఈ మేరకు హెడ్ ఆఫీస్ పోస్ట్ మాస్టర్ రామారావు మాట్లాడుతూ రిమ్స్ ఆసుపత్రి వారు అందించిన సూచనల మేరకు తపాలా కార్యాలయంలో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు. అత్యవసర సమయాల్లో రక్తం ఎంతగానో అవసరమవుతుందని పేర్కొన్నారు. రక్తదానం చేయడం వల్ల ప్రాణాలను నిలబెట్టగలిగిన వారవుతామని, అందువల్ల ప్రతి ఒక్కరూ అవసరమైన సమయంలో రక్తదానం చేయాలని సూచించారు. ఆదిలాబాద్ పట్టణంలో తపాలా ఆధ్వర్యంలో బెడ్ డొనేషన్ యాప్ నిర్వహించబడినది. రిమ్స్ వాళ్ళు లెటర్ ఇచ్చారు, మీ ఆఫీస్ తరఫున బెడ్ డొనేషన్ చేయమని. దాని వలన మనం ఈరోజు బెడ్ డొనేషన్ యాప్ కండక్ట్ చేస్తున్నాము. ఇందులో తపాలా ఉద్యోగులందరూ దాదాపు 14 మంది బెడ్ డొనేషన్ ముందుకు వచ్చి ఇస్తున్నారు. అలాగనే ఈ బెడ్ డొనేషన్ ఇచ్చినందుకు మన వాళ్ళ ఏదైనా యాక్సిడెంట్ అయితే కానీ ఏమైనా ఎమర్జెన్సీలో పని చేస్తే పనిచేయడానికి ఉంటుంది. అందువల్లనే మనము బెడ్ డొనేషన్ యాప్ కండక్ట్ చేశాము. ఇప్పుడు ఏదైనా ఉంటారో డెలివరీ అయినప్పుడు బెడ్ అది వాళ్ళందరికీ మా చాలా మంది ఇచ్చేవాళ్ళు ఉండదు, వాళ్ళు లిమ్స్లో పోయి ఇచ్చేవాళ్ళు ఉండదు. 45 ఎందుకు మైనస్ అయ్యిందంటే వాళ్ళు 3 నెలల కింద ఇచ్చారు, అందువల్ల 40 మైనస్ అయిపోదు. లేకపోతే దాదాపు 20 మంది ఉండేది. ఈ బెడ్ డొనేషన్ ఇచ్చిన వలన వేరే ప్రాణాలు కూడా మనం కాపాడేందుకు ముందుకు వచ్చినట్టయితే అందువల్లనే యాప్ అదేం చేయబడింది. జిల్లా మండల పరిషత్ ఎన్నికలను శాంతియుతంగా నిర్వహించడానికి పూర్తి ఏర్పాట్లు చేపట్టనున్నట్లు జిల్లా ఎస్పీ విష్ణు వారియర్ పేర్కొన్నారు. జిల్లా కేంద్రంలోని పోలీస్ హెడ్ క్వార్టర్స్లో మంగళవారం పోలీసు అధికారులతో కలిసి నిర్వహించిన సమావేశంలో ఎస్పీ పాల్గొని ఎన్నికల సమయంలో తీసుకోవాల్సిన భద్రతా చర్యలపై అధికారులకు మార్గనిర్దేశం చేశారు. న్యాయవాదుల సమస్యలను పరిష్కరించడానికి పూర్తి స్థాయిలో కృషి చేస్తానని తెలంగాణ బార్ కౌన్సిల్ సభ్యులు జయకర్ పేర్కొన్నారు. జిల్లా కేంద్రంలోని బార్ అసోసియేషన్ కార్యాలయంలో మంగళవారం నిర్వహించిన సమావేశంలో ఆయన పాల్గొని పలు అంశాలపై న్యాయవాదులతో కలిసి చర్చించారు. న్యాయవాదుల సమస్యల పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానని తెలంగాణ బార్ కౌన్సిల్ సభ్యులు హైకోర్టు ప్రభుత్వ ప్లీడర్ జయకర్ పేర్కొన్నారు. జిల్లా కేంద్రంలోని న్యాయస్థాన ప్రాంగణంలో గల బార్ అసోసియేషన్ కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ అధ్యక్షులు మోహన్ సింగ్తో పాటు పలువురు న్యాయవాదులు పాల్గొన్నారు. బార్ కౌన్సిల్ సభ్యునిగా ఎన్నికైన సందర్భంగా న్యాయవాదుల సమస్యలను తెలుసుకునేందుకు చేపడుతున్న జిల్లాల పర్యటనలో భాగంగా జయకర్ మంగళవారం ఆదిలాబాద్లో పర్యటించి న్యాయవాదులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా తొలిసారిగా జిల్లాకు వచ్చిన కౌన్సిల్ సభ్యులు జయకర్ను బార్ అసోసియేషన్ తరపున శాల్వా పుష్పగుచ్చాన్ని అందించి మెమొంటోతో సన్మానించారు. ఈ మేరకు బార్ కౌన్సిల్ సభ్యులు జయకర్ మాట్లాడుతూ న్యాయవాద వృత్తిలో ఉన్న సమస్యలను క్షేత్రస్థాయిలో తెలుసుకునేందుకు జిల్లా పర్యటన చేపట్టడం జరుగుతోందని అన్నారు. న్యాయవాదుల సమస్యలను పూర్తి స్థాయిలో పరిష్కరించడానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ 95 బార్ అసోసియేషన్స్లోనే ఎలక్షన్స్ జరిగినాయి. మిత్రులారా, ఒక విషయం ఏంటంటే మొత్తం 26 మంది పోటీ చేసిన 25 మంది గెలిచింది అందరూ గెలిచిందే. పోటీ చేసిన 26 మందిలో గెలిచిన 25 మందిలో కూడా 95 బార్ అసోసియేషన్లలో ఓట్లు వచ్చిన ఏకైక వ్యక్తిని నేనే అని చెప్పి మాత్రం సగర్వంగా ఈ దృష్టికి తీసుకొస్తాను. నేను ఓటు అడగడానికి ఇక్కడ రాకపోయినా కూడా మిత్రులు నా శ్రేయోభిలాషులు అన్ననాడు బార్పడుతూ ఉండడం మంచిదన్న ఉద్దేశంతో నాకు ఓటు వేయడం జరిగింది. నాకు ఓటు వేసిన మిత్రులకు లేదంటే నేను గెలవాలని కోరుకున్న మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. మొదట ఇప్పుడు చెప్పినట్టు మార్పులు మెంబర్గా 25 మందిలో నేను కనుక ఉంటే నేను కూడా చెప్పిన పోయినసారి నేను ఎలక్షన్లో భాగంగా నిజామాబాద్ కోర్టు వెళ్ళింది. నిజామాబాద్ జిల్లా కోర్టులో కూడా ఇంతకన్నా ఇంత గ్యాదరింగ్ మీటింగ్ పెట్టారు. నాకు అభిమానంతో అంత కొత్త నేను పరిచయం
చేస్తున్నారు, 4-5 మంది చేస్తున్నారు. నేను అక్కడ మాట్లాడిన మాటలు విన్న తర్వాత ఏమాత్రం పరిచయం లేదు, వచ్చి పరిచయం చేసుకొని భయ ఇప్పటికీ నాకు 30-35 గంగారామరావు చాలా పేరు చెప్పగలుగుతా పరిచయం చేసుకుని 30-35 మేము చేస్తా ఉన్నాం. నీ స్పీచ్ మీద భయ నేను మాత్రం ఖచ్చితంగా పంపడానికి కష్టం చేస్తామని చెప్పి హామీ ఇచ్చి అత్యధికంగా 50 రోజుల మన నిజామాబాద్ జిల్లాలో కూడా ఓటు పడ్డాయని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం. ప్రాదేశిక ఎన్నికల నిర్వహణకు అధికార యంత్రాంగం పూర్తి ఏర్పాట్లను చేపడుతోంది. అందులో భాగంగానే నూతనంగా విధుల్లోకి వచ్చిన పంచాయతీ కార్యదర్శులకు మంగళవారం బ్యాలెట్ బాక్సులపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రాదేశిక ఎన్నికల నిర్వహణకు అధికార యంత్రాంగం సమాయత్తమవుతోంది. విస్తృతంగా శిక్షణ కార్యక్రమాలను అందించడంతో పాటు పోలింగ్ స్థాయిలో పనిచేసే అధికారులకు సైతం అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. అందులో భాగంగానే జిల్లా కేంద్రంలోని మండల పరిషత్ కార్యాలయంలో మంగళవారం నూతనంగా విధుల్లోకి వచ్చిన పంచాయతీ కార్యదర్శులకు బ్యాలెట్ బాక్సులపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ఈఓ పిఆర్డి సుదర్శన్తో పాటు పలువురు అధికారులు పాల్గొన్నారు. ప్రాదేశిక ఎన్నికలను బ్యాలెట్ పద్ధతిలో నిర్వహించనున్నందున బ్యాలెట్ బాక్సులపై పూర్తి స్థాయిలో అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఈఓ పిఆర్డి సుదర్శన్ మాట్లాడుతూ కలెక్టర్ దివ్య దేవరాజన్ సూచనల మేరకు అధికారులకు అవగాహన కార్యక్రమాలను నిర్వహించడం జరిగిందని తెలిపారు. బ్యాలెట్ బాక్సులను తెరిచే విధానం, సీల్ వేయడం తదితర అంశాలపై పూర్తి స్థాయిలో అవగాహన కల్పించడం జరుగుతోందని వివరించారు. ఎన్నికల్లో చివరి అంకం వరకు ఎక్కడా తప్పులు దొరలకుండా పూర్తి స్థాయిలో అవగాహన కల్పిస్తున్నామని పేర్కొన్నారు. స్థానిక సంస్థల ఎలక్షన్స్ ఎన్నికలు జరుగుతున్నాయి. మొదటి విడత ఆదిలాబాద్ మండలంలో ఉంది. మేము దీన్ని ఉద్దేశించి జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల అనుసారంగా ప్రతి బూత్లో కూడా వాళ్ళకు ఎలాంటి వచ్చే సిబ్బంది కూడా ఎలక్షన్స్కి వచ్చే సిబ్బంది కూడా ఎట్లాంటి అవంతరాలు జరగకుండా ఎట్లాంటి ప్రాబ్లం రాకుండా పంచాయతీ కార్యదర్శులకు అక్కడ బూత్లలో అన్ని ఏర్పాట్లు చేయడం గురించి చెప్పాము. అదేవిధంగా బ్యాలెట్ బాక్సుల మీద కూడా కొన్ని సందర్భాల్లో బ్యాలెట్ బాక్సులు అక్కడ పని చేయకపోవడము అలా జరగకుండా బ్యాలెట్ బాక్సుల మీద కూడా పూర్తి స్థాయిలో అవగాహన ఇవ్వడం జరిగింది. అదే రకంగా మీరు చూస్తూనే ఉన్నారు, మా పంచాయతీ కార్యదర్శులు వీటిపైననే ప్రతి బ్యాలెట్ ఏ రకంగా ఓపెన్ చేయాలి, ఏ రకంగా క్లోజ్ అవుతుంది, ఎలా సీల్ వేయాలి, లెక్క ఎలా వేయాలి, వేసిన తర్వాత పూర్తి స్థాయిలో లాస్ట్ వరకు కూడా అట్లాంటి ఏ ప్రాబ్లం రాకుండా వాళ్ళకు జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు మేము వాళ్ళకు అవగాహన కల్పిస్తున్నాము. బేలా టీఆర్ఎస్ జెడ్పీటీసీ అభ్యర్థిగా పవార్ అక్షిత సతీష్ బరిలో ఉంటారని గ్రంథాలయ చైర్మన్ రౌత్ మనోహర్ పేర్కొన్నారు. బేలా మండల కేంద్రంలో మంగళవారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన పాల్గొని జెడ్పీటీసీ అభ్యర్థితో పాటు పలు ఎంపీటీసీ స్థానాల అభ్యర్థుల పేర్లను ప్రకటించారు. టీఆర్ఎస్ పార్టీ కోసం అహర్నిశలు కృషి చేసిన అభ్యర్థులకు ప్రాదేశిక ఎన్నికల్లో టికెట్లను కేటాయించడం జరిగిందని గ్రంథాలయ చైర్మన్ రౌత్ మనోహర్ పేర్కొన్నారు. బేలా మండల కేంద్రంలో మంగళవారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన పాల్గొని పలు ఎంపీటీసీ జెడ్పీటీసీ అభ్యర్థుల పేర్లను ప్రకటించారు. ఈ సమావేశంలో పార్టీ నాయకులు దేవన్న, గంభీర్ ఠాక్రే, ప్రకాష్ పవార్, సుదాం రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జెడ్పీటీసీ అభ్యర్థిగా పవార్ అక్షిత సతీష్ ను ప్రకటించగా వివిధ గ్రామాల ఎంపీటీసీ అభ్యర్థులను ప్రకటించారు. ఈ మేరకు గ్రంథాలయ చైర్మన్ రౌత్ మనోహర్ మాట్లాడుతూ టీఆర్ఎస్ పార్టీ జెడ్పీటీసీ అభ్యర్థి పవార్ అక్షిత సతీష్ 5,000 భారీ మెజార్టీతో గెలవనున్నారని పేర్కొన్నారు. అదేవిధంగా 11 ఎంపీటీసీ స్థానాలను సైతం టీఆర్ఎస్ భారీ మెజార్టీతో గెలవనుందని, ఎంపీపీ స్థానం సైతం టీఆర్ఎస్ కైవసం చేసుకుందని ధీమా వ్యక్తం చేశారు. जोगू रामना साहेब यांच्या आदेशानुसार झेडपीटीसी कॅन्डिडेट पवार अक्षिता यांचं नाव डिक्लेअर करण्यात आलं. तसेच एमपीटीसी 11 एमपीटीसी बी माननीय श्री एमएलए जोगू रामनाच्या आदेशानुसार 11 एमपीटीसी बी टीआरएस पार्टी डिक्लेअर करण्यात आलं. बी फॉर्म बी देण्यात आलं म्हणून या संदर्भात सांगत आहोत. सांगडी के राकेश, भेदोड़ा गोड़े मधुकर, गुड़ा बनीता, गंभीरराव ठाकरे, खुबदूर मंगेश ठाकरे, अर्चना मंगेश ठाकरे टीआरएस पार्टी तर्फे कार सिंबलचे जे त्यांना बीफार्म जोगूराव साहेबच्या आदेशानुसार देण्यात आलं. आणि मी एकच विनंती करतो प्रेसद्वारा, आमचे टीआरएस पार्टीचे कॅन्डिडेट सगळे युनिटीनं, लीडर सगळे युनिटीनं आहे आणि कोणी रेबल
टाकाचा प्रश्नच येत नाही आणि रेबल कोणी टाकलं तर पार्टीत त्यांना स्थान राहत नाही, कारण आपली गव्हर्नमेंट आहे, आपला MLA आहे, रुलिंग पार्टी आहे, डेव्हलपमेंट रुलिंग पार्टी मिळत होते. पुऱ्या सर्वेच्या अनुसार आणि MPDC बी 11च्या 11 जोगू रामासाहेबच्या लिडरशिप खाली जिंकून ZPDC 5000 आणि MPDC 11च्या 11 जिंकून जोगू रामासाहेबला TRS पार्टीला आम्ही बेला मंडळातून भारीच्या भारी मेजॉरिटी, बेला मंडळाचं ZPDC लीड आलं तेवढं फोटोच येत नाही, बेला मंडळ MPDC लीड आलं तेवढं फोटोच नाही, या भारी मेजॉरिटी जिंकून रामासाहेबला आम्ही तोफा देतो, TRS पार्टीला तोफा देतो म्हणून या సందర్భాत ఆదిలాబాద్ పట్టణంలోని బీజేపీ పార్టీ కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో విశ్రాంత ఉపాధ్యాయులు PRTU సంఘం నాయకుడిగా పనిచేసిన దారట్ల జీవన్ బీజేపీలో చేరారు. పార్టీ జిల్లా అధ్యక్షులు పాయల్ శంకర్ కండువా కప్పి ఆయనను పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో పార్టీ ఎంపీ అభ్యర్థి సోయం బాపురావు, నాయకులు నాంపల్లి వేణుగోపాల్ తదితరులు పాల్గొన్నారు. డాక్టర్ రవికిరణ్ సాయి వైకుంఠ ట్రస్ట్ ఆధ్వర్యంలో మంగళవారం కానిస్టేబుల్ నమూనా రాత పరీక్షను నిర్వహించారు. జిల్లా కేంద్రంలోని ట్రస్ట్ కార్యాలయంలో నిర్వహించిన ఈ పరీక్షకు శారీరక దారుఢ్య పరీక్షల్లో అర్హత సాధించిన పలువురు అభ్యర్థులు హాజరయ్యారు. శారీరక దారుఢ్య పరీక్షల్లో ఉత్తీర్ణులే కానిస్టేబుల్ రాత పరీక్షకు ఎంపికైన అభ్యర్థులకు డాక్టర్ రవికిరణ్ సాయి వైకుంఠ ట్రస్ట్ ఆధ్వర్యంలో మంగళవారం నమూనా పరీక్షను నిర్వహించారు. పట్టణంలోని ట్రస్ట్ కార్యాలయంలో నిర్వహించిన పరీక్షల్లో పలువురు అభ్యర్థులు హాజరై పరీక్ష రాశారు. ఈ కార్యక్రమంలో పరిశీలకులు నారాయణ, మహేష్, ట్రస్ట్ సభ్యులు నవీన్ యాదవ్, మహేందర్, గణేష్ తదితరులు పాల్గొన్నారు. మెయిన్స్ రాత పరీక్షకు హాజరు కానున్న అభ్యర్థులకు పరీక్ష పట్ల అవగాహన కల్పించడంలో భాగంగా నమూనా పరీక్షను నిర్వహించారు. ఈ సందర్భంగా ట్రస్ట్ సభ్యులు నవీన్ యాదవ్ మాట్లాడుతూ ఆదిలాబాద్లో విద్యాభివృద్ధికి సాయి వైకుంఠ ట్రస్ట్ ఆధ్వర్యంలో వివిధ కార్యక్రమాలను నిర్వహించడం జరుగుతోందని అన్నారు. గతంలో సైతం వివిధ ప్రభుత్వ ఉద్యోగాల కొరకు శిక్షణ కార్యక్రమాలతో పాటు నమూనా పరీక్షలు నిర్వహించామని వివరించారు. నమూనా పరీక్షకు హాజరైన అభ్యర్థులు రాత పరీక్షల్లో ప్రతిభ కనబరిచి కానిస్టేబుల్ ఉద్యోగాలను సాధించాలని ఆకాంక్షించారు. సాయి వైకుంఠ డాక్టర్ రవికిరణ్ సాయి వైకుంఠ ట్రస్ట్ ఆధ్వర్యంలో కానిస్టేబుల్ నమూనా పరీక్ష పేపర్ నిర్వహించడం జరుగుతున్నది. మరి ఆదిలాబాద్ పట్టణంలో ఇంతకుముందు గురుకులాల మాదిరి పరీక్ష అయితేనేమి, కానిస్టేబుల్ అయితేనేమి, ఇలాంటి ఆదిలాబాద్ పట్టణంలో సాయి వైకుంఠ ట్రస్ట్ ఆధ్వర్యంలో విద్యా వ్యాప్తి అభివృద్ధి కొరకు ఎన్నో నమూనా పరీక్షలు కోచింగ్ నిర్వహించడం జరుగుతున్నది. కాబట్టి ఈరోజు ఈ విద్యార్థులు నమూనా పరీక్షను రాసి వాళ్ళు భవిష్యత్తులో మంచి మార్కులు సాధించి ఉద్యోగం పొందాలని సాయి వైకుంఠ ట్రస్ట్ కోరుకుంటున్నది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. బాల్య వివాహాల నిరోధానికై అనేక చట్టాలు, ప్రజల్లో అవగాహన పెంచాలన్న జిల్లా జడ్జ్ ప్రియదర్శిని. 4 రోజుల పాటు బాల్య వివాహాల నివారణకై పలువురికి అవగాహన. రెండవ రోజు కొనసాగిన నామినేషన్ల ప్రక్రియ. తొలి విడత 6 మండలాల్లో ఎన్నికల సందడి. జెడ్పీటీసీ, ఎంపీటీసీలకు నామినేషన్లు దాఖలు చేసిన అభ్యర్థులు. న్యాయవాదుల సమస్యల పరిష్కారానికై ప్రత్యేక కృషి. తెలంగాణ బార్ కౌన్సిల్ సభ్యులు, హైకోర్టు ప్లీడర్ జయాకర్ వెల్లడి. జిల్లా బార్ కౌన్సిల్ సభ్యులతో పలు అంశాలపై చర్చ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.